భారతదేశ సోలార్ రంగంలో ఒక చిన్న కంపెనీ పెద్ద సంచలనం సృష్టించబోతోందా? ఈరోజు మనం జీపీ ఈకో అనే ఒక కంపెనీ గురించి లోతుగా చర్చిద్దాం. మార్కెట్ విశ్లేషకులు దీన్ని ఒక భారీ మల్టీబ్యాగర్గా ఎందుకు చూస్తున్నారో, దాని వెనుకున్న వ్యూహాలు, రిస్కులేమిటో వివరంగా చూద్దాం. ఓకే, ముందుగా ఈ కథలో ఉన్న అత్యంత పెద్ద క్లెయిమ్తోనే మొదలుపెడదాం. రాబోయే దశాబ్దంలో ఈ కంపెనీ 20 నుంచి 30 రెట్లు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద మాట. ఇంత భారీ అంచనా వెనుకొన్న కారణాలేంటో ఇప్పుడొక్కొక్కటిగా విడమరిచి చూద్దాం. అయితే ఒక విషయం మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాలి. ఇది ఎలాంటి పెట్టుబడి సలహా కాదు. ఇంత సాహసోపేతమైన అంచనా వెనుకున్న తర్కం ఏంటి? ఈ విశ్లేషణ ఏ అంశాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చిందో అర్థం చేసుకునే ప్రయత్నమే ఇది. సరే, మొదటగా అసలు ఇంత పెద్ద అవకాశం ఈ కంపెనీకి ఎలా వస్తోంది? భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగంలో ప్రస్తుతం ఒక సూపర్ సైకిల్ నడుస్తోందన్నమాట. దీనికి కారణమైన ప్రభుత్వ విధానాలు, ప్రపంచ మార్పులేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. అసలింత పర్ఫెక్ట్ టైమింగ్ ఎలా కుదిరింది? ఏదో యాదృచ్ఛికంగా జరిగిందా? అస్సలు కాదు. దీని వెనుక 4 కీలకమైన అంశాలు ఒకేసారి కలిసి పనిచేస్తున్నాయి. అవేంటో చూద్దా? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ 4 వేర్వేరు అంశాలు కావు. ఇవన్నీ ఒకేసారి ఒకే దిశలో పనిచేస్తున్నాయి. కొత్తగా వచ్చిన BESS పాలసీ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, దేశం పెట్టుకున్న భారీ లక్ష్యాలు, దానికి తోడు చైనా +1 స్ట్రాటజీ. అంటే ప్రపంచ కంపెనీలు చైనాపై ఆధారపడటం తగ్గించుకొని మన దేశం వైపు చూడటం. ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన అవకాశాన్ని సృష్టిస్తున్నాయి. BESS ఈ పదం ఈ మధ్య మనం చాలా వింటున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద పవర్ బ్యాంక్ లాంటిదన్నమాట. సోలార్ ఎనర్జీని పగలు ఉత్పత్తి చేసి రాత్రిపూట కూడా వాడుకునేలా చేస్తుంది. సోలార్ పవర్ను నమ్మదగినదిగా మార్చడంలో దీని పాత్ర చాలా కీలకం. ఓకే, మార్కెట్లో అవకాశముంది, చాలా బాగుంది. కాని దాన్ని ఈ జీపీ ఈకో కంపెనీ ఎలా వాడుకోవాలని చూస్తోంది? వాళ్ల వ్యూహం మొత్తం 3 కీలక స్తంభాల మీద నిలబడి ఉంది. అవేంటో చూద్దాం. వాళ్ల స్ట్రాటజీకి ఈ 3 స్తంభాలు పునాదిలాంటివి. 1 వాళ్ల సమగ్ర వ్యాపార నమూనా మరియు ఆశయం. 2 వాళ్లను నడిపిస్తున్న నాయకత్వం. 3 వాళ్ల చేతిలో ఇప్పటికీ ఉన్న బలమైన ఆర్డర్ పైప్లైన్. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ఈ నంబర్లు చూస్తే వాళ్ల విజన్ ఎంత పెద్దదో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సోలార్ మాడ్యూల్స్లో 4 రెట్లు. ఓకే, కానీ అసలు కథ BESSలో ఉంది. ఏకంగా 10 రెట్లు పెరగాలి. భవిష్యత్తు బ్యాటరీ టెక్నాలజీపై వాళ్లు ఎంత గట్టిగా దృష్టి పెట్టారో ఇది చూపిస్తోంది. అయితే ప్లాన్స్ పేపర్ మీద బాగుంటాయి, కాని వాటిని నడిపించేవాళ్లు కూడా ముఖ్యం కదా. ఇక్కడే ప్రమోటర్ల ఆంతరంగిక నమ్మకం తెరపైకొస్తుంది. ఇది వాళ్ల అతిపెద్ద బలాల్లో ఒకటిగా విశ్లేషణ చెప్తోంది. వాళ్లు మాటలతో కాదు, చేతలతో చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది కేవలం మాటలు కాదు, ఇది యాక్షన్. నాయకత్వం తమ సొంత డబ్బును కంపెనీలో పెట్టుబడిగా పెడుతోంది. ఇది చాలా శక్తివంతమైన సంకేతం కదా. ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్. అంటే వచ్చే ఏడాదికి వాళ్లు ఎంత అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఆర్డర్లు ఇప్పటికే వాళ్ల చేతిలో ఉన్నాయన్నమాట. ఇది వాళ్ల సమీప భవిష్యత్తు వృద్ధికి ఒక బలమైన సంకేతం. సరే, ఇప్పటిదాకా అంతా పాజిటివ్గానే ఉంది. కాని నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. ఇంత పెద్ద గ్రోత్ స్టోరీలో రిస్కులు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. మరి ఈ రిస్క్ రివార్డ్ సమీకరణం ఎలా ఉందో చూద్దాం. విశ్లేషకులు దీన్ని అసమాన అవకాశం అంటున్నారు. అంటే రిస్కులున్నాయి నిజమే, క్యాష్ ఫ్లో నెగటివ్గా ఉండటం, పెరిగిపోతున్న రిసీవబుల్స్ లాంటివున్నాయి. కానీ ఒకవేళ సక్సెస్ అయితే వచ్చే రివార్డ్ ఆ రిస్కుల కంటే చాలా చాలా పెద్దదిగా ఉంది. వాల్యుయేషన్ చూస్తే 59.7x PE కొంచెం ఎక్కువ అనిపించొచ్చు. కానీ ఇదే రంగంలో దూసుకుపోతున్న వేరే కంపెనీలతో పోల్చి చూస్తే ఇదింకా తక్కువ రేంజ్లోనే ఉందని ఈ విశ్లేషణ చెబుతోంది. సరే, ప్లాన్స్ ఉన్నాయి, టార్గెట్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయో లేదో మనకెలా తెలుస్తుంది? అందుకే మనం కొన్ని కీలక మైలురాళ్లను గమనిస్తూ ఉండాలి. అవేంటో చూద్దాం. ఈ 5 పాయింట్లు కంపెనీకి ఒక రకమైన రిపోర్ట్ కార్డ్ లాంటివే. వాళ్ల రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన నగదు పాజిటివ్గా మారుతుందా? BESS ప్లాంట్ అనుకున్న టైంకి పూర్తవుతుందా? అప్పులు చేయకుండా సొంత నిధులతో విస్తరిస్తున్నారా? మార్జిన్లు పెరుగుతున్నాయా? ఇవన్నీ వాళ్లు తమ ప్లాన్ని ఎంత బాగా అమలు చేస్తున్నారో మనకు చూపిస్తాయి. ఈ పోలిక మొత్తం కథను ఒక్క వాక్యంలో చెప్పేస్తుంది. ఇప్పుడు మార్కెట్ను ఏలుతున్న వారి టాటా పవర్ సోలార్ ఒకప్పుడు ఎలాంటి స్టేజ్లోనే ఉండేవి.
జీపీ ఈకో కూడా అదే దారిలో వెళ్తోందా? ఇది నిజంగా చాలా పెద్ద స్టేట్మెంట్. సో ముగించే ముందు ఒక ప్రశ్న. ప్రణాళిక సిద్ధంగా ఉంది, మార్కెట్ కూడా రెడీగా ఉంది. మరి ఈ విశ్లేషణలో చెప్పినట్టు ఈ చిన్న కంపెనీ నిజంగానే భారతదేశపు తర్వాతి సోలార్ దిగ్గజంగా అవతరించగలదా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.